అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ నగరంలో స్థానిక 38వ డివిజన్ గొల్లపేటలో 50వ కమ్యూనిటీ హాల్, 15వ డివిజన్ ఎర్ర రోడ్లో కమ్యూనిటీ హాల్కు టాయిలెట్ సదుపాయం, ముల్లారమ్మ ఆలయం వద్ద పార్కు అభివృద్ధి పనులను, 19వ డివిజన్లో సీసీ రోడ్లు, కల్వర్ట్, 20, 22, 23వ డివిజన్లలో దోబీఖానాకు అత్యాధునిక వసతులు తదితర పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 13.42 కోట్ల ఖర్చుతో కాకినాడ సిటీ నియోజకవర్గ పరిధిలో ప్రతిపాదించిన వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కాకినాడ సిటీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని అన్నారు. స్మార్ట్ సిటీ కాకినాడను అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దగలిగామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌడ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు, వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, ఏఎంసీ చైర్పర్సన్ పసుపులెట్టి వెంకటలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే వర్యులు గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి గారికి చిరు సత్కారం జరిగింది. ఈ సత్కారాన్ని గ్రహించి ఎమ్మెల్సీలు 5 ఉన్నారు. అది ఎవరు ఇచ్చారు? జగన్ గారు ఇచ్చారు. ఎప్పుడైనా టీడీపీ గవర్నమెంట్లో యనమల రామకృష్ణ జిల్లాలో అది మనం గుర్తించుకోకుండా ఇంకా ఎవరో వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఒకటి వెళ్ళిపోతే మన సార్కి ఒక ఓటు కూడా మిస్ అవ్వకుండా సార్ని మనం నిలబెట్టాలని మనం కోరుకుంటూ పెద్దల్ని పేట పెద్దలు వినియోగించుకుంటున్నాను. కృష్ణుడి విగ్రహాలు నేనే చెప్పాను, నేను ఇస్తానని చెప్పాను ఆ రోజు. కాబట్టి కృష్ణుడి విగ్రహాన్ని కూడా పాలరాయి విగ్రహాన్ని నేనే ఇస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నాకు అవకాశం ఇవ్వండి మీరందరూ కూడా. నాయకులు ఎందుకు చెప్పలేదు, నాకు పెద్దలు దాన్ని కూడా మీరు పెట్టుకుని బ్రహ్మాండమైన మంచి మనసుతో కృష్ణుడు మనందరినీ కూడా ఆశీర్వదించడం మనందరం చేసుకుందాం. ఏదైనప్పటికీ కూడా ఇందాక నాగేశ్వరరావు గారు కానీ మా రాజబాబు గారు, రాజబాబు గారు కూడా మన యాదవ సంఘానికి మంచి లీడర్ కాకినాడ పట్టణంలో. ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టు యాదవ కమ్యూనిటీకి సంబంధించి అభివృద్ధిలో తీసుకొచ్చింది ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. యాదవసేనే కాదు, బీసీలందరికీ పెద్దపీట వేసినవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మధ్య 2 ఎంపీలు సీట్లు కూడా డిక్లేర్ చేశారు. ఒకటి అనిల్ కుమార్ యాదవ్, ఒకటి 2 తణుకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు అబ్బాయికి కూడా ఏలూరు పార్లమెంట్ ఇస్తున్నారు. అలాగే నరసరావుపేట పార్లమెంట్కి మన అనిల్కి ఇస్తున్నారు. సో 2 యాదవాసు రేపు రాబోయే ఎలక్షన్స్లో పార్లమెంట్ అభ్యర్థుల మీద 2 పోటీ చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా చాలా సంతోషం. మీ అందరి సహకారంతో రాబోయే ఎలక్షన్ ముందుకెళ్ళాలి. వీలైనంత వరకు అన్ని డెవలప్మెంట్ కార్యక్రమం చేయగలిగాం. ఇంకొక రోడ్డు ఉండిపోయి టెండర్ అయింది, అది కూడా రోడ్డు వేయించే కార్యక్రమం చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాను. మీకు అందరికీ సంక్షేమం కూడా బ్రహ్మాండంగా అందుతుందని ఆశిస్తున్నాను. మొన్ననే ఆసరా వచ్చింది, ఆసరా ప్రోగ్రాం అయింది. రాబోయే రోజుల్లో ఇంకొక వారం 10 రోజుల్లో చేయూత వస్తుంది. చేయూత వచ్చిన తర్వాత మన ఎలక్షన్కి వెళ్తాం మనందరం కూడా. కానీ ఇక్కడ ఉన్న అందరూ ఆశీర్వాదాలు జగన్మోహన్ రెడ్డికి ఉండాలి, జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి. ఇదే సంక్షేమం అంటే ఈ పథకాలన్నీ ఉండాలంటే జగన్ ఉండాలి. 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు. ఒక కుటుంబానికి 20 లక్షల రూపాయలు హామీగా ఉన్నది ఈరోజు మీ ఇంట్లో. కనుక 20 లక్షల రూపాయల కార్డు మీకు ఇచ్చారంటే ఆరోగ్యపరంగా మీరు ఎక్కడా కూడా టెన్షన్ పడే పని లేదు. అదేవిధంగా ఇల్లు రిజిస్ట్రేషన్ కూడా మొదలుపెట్టాం. ఎవరికైతే ఇళ్ల పట్టాలు ఇచ్చామో వాళ్ళందరూ కూడా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇల్లు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ కొబ్బరికి తీసుకెళ్తాను. ఎవరికైతే ఇల్లు కట్టుకుంటున్నారో, సగం కట్టుకున్నారో, పూర్తయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకెళ్లి లేఅవుట్ ఎలా రాబోతుందో కూడా త్వరలోనే చూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ అగ్రనేతల తీరుపై ఆ పార్టీకి చెందిన జిల్లా వైసీపీ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఏలేశ్వరం నగర పంచాయతీ కౌన్సిలర్ అలమండ చలమయ్య అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏలేశ్వరం నగర పంచాయతీ అభివృద్ధికి కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటే దానికి వ్యతిరేకంగా వైసీపీ పార్టీ నాయకులు పనిచేస్తున్నారంటూ ఆరోపించారు. ఏలేశ్వరం నగర పంచాయతీ పాలకవర్గం తీర్మానానికి వ్యతిరేకంగా కొంతమంది పార్టీ నాయకుల వ్యవహార శైలిపై ఆయన మండిపడ్డారు. తమకు విలువ ఇవ్వని పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శికి పార్టీ కార్యకలాపాలకు ఇకపై దూరంగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. స్థానికేతరులు కొంతమంది పార్టీ నేతలు నగర పంచాయతీ అభివృద్ధికి అడ్డుకున్నారని, ఇలాంటి తీరు పార్టీకే నష్టమని చలమయ్యతో పాటు కౌన్సిల్ సభ్యులు విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు సిడగం త్రివేణి వెంకటేశ్వరరావు, ముసిరపు బుజ్జి నాగేశ్వరరావు, కౌన్సిలర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఇటీవల ఆ స్థలాల వెనకాలన్న వాళ్ళు మళ్ళీ కొంతమంది వాళ్ళు కోర్టుకెళ్ళడం, వాళ్ళు కొంతమంది ఆర్డర్ తీసుకురావడం, ఇలాగ అనేక రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి.
ఏకాభిప్రాయంతో ఉన్న కౌన్సిల్స్ యొక్క మాటను పరిచయం పెట్టి కేవలం కొంతమంది రాజకీయంగా కానీ కులపరంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందాలనో ఏంటో, లేకపోతే ఏలేసి మీద ఏదైనా కష్టగట్టారో ఏంటో తెలియదు, కానీ రాత్రి మళ్ళీ కొట్లు కట్టడం జరిగింది. అంటే ఈ నగర పంచాయతీలో పరిపాలన చేసేటువంటి కౌన్సిల్ బాడీ ఉందా లేదా, అధికారులు ఉన్నారా లేదా, అసలు కోర్టు ఎందుకు ఉంది, పోలీసు ఎందుకు ఉంది, ఇన్ని వ్యవస్థల మధ్య ఇన్ని రకాలుగా ఆలోచించి చేస్తున్నా సరే ఎవరికి పెడచెవన పెట్టేటువంటి పరిస్థితిలో కనపడుతుంది. అభివృద్ధి కోసం మేము ముందుకు ఉండాలనుకున్నాం, అభివృద్ధి చేద్దామనుకున్నాం తప్ప వ్యక్తిగతంగా మాకు అందులో ఏం కలిసి వచ్చేది ఏం లేదు. కేవలం ఇంత కష్టపడి 2009 సంవత్సరం నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడుము కట్టి పనిచేస్తూ 2014లో గెలుపు తీసుకొచ్చాం, 2019లో గెలుపు తీసుకొచ్చాం, 2024లో కూడా గెలుపు తీసుకురావడానికి కృషి చేద్దామనే ఉద్దేశంతో ఏకగ్రీయంగా తీర్మానించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో డోకా ఉండకూడదని చెప్పి మేము అనుకున్నాం. ఇంత కష్టపడి ఇంత మేము చేస్తున్నా సరే మాకు ఇచ్చిన విలువేంటి, మా మాటకి విలువ ఎక్కడ ఉంది? ఇంత చేస్తున్నా మాకు విలువ లేనప్పుడు, విలువ లేని చోట ఉండి మేము గొప్పవాళ్ళమని చెప్పుకోవడం కన్నా ఏదైతే మీరు తీసుకున్న నిర్ణయం, మీరు తీసుకున్న నిర్ణయం ప్రజలకు మంచి జరుగుతుంది, పార్టీకి ఇంకా బలం పెరుగుతుందని మీరు ఎందుకు అయితే నిర్ణయం తీసుకున్నారో, మీరు తీసుకున్న నిర్ణయం మీరు తీసుకున్నారు కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకోదలుచుకున్నాను. నాకు వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఆలోచించి ఏమైనా సరే మనం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పదవి కానీ అనేక రకాలుగా పార్టీ కష్టపడుతున్నా సరే నేను అవన్నింటినీ కూడా త్యాగంగా దూరంగా ఉండి మౌనంగా ఉండి కార్యక్రమం చేసుకుందాం. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీలో స్పీడ్గా యాక్టివ్గా చేసే ఉద్దేశం లేదు. ఆ ఉద్దేశంతో పార్టీకి దూరంగా ఉందాం ఉద్దేశంతోనే మీ అందరి ముందు ఈవేళ నేను కార్యక్రమం చేయడం జరిగింది. ఇది వ్యక్తిగతంగా నేను తీసుకున్నాను. తర్వాత మా బాడీకి చాలా అన్యాయం జరిగింది. ఏ లేసంలో ఎవరిని ప్రశ్నించినా సరే నగర పంచాయతీలు పరిపాలన చేసేటువంటి బాడీ ఉందా, లేకపోతే వ్యక్తిగతంగా ఎవరన్నా వచ్చి వాళ్ళ నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి అనేక మంది మమ్మల్ని అందరినీ కూడా అవమానంగా అవహేళనంగా చూస్తున్నారు. కాబట్టి మానసికంగా ఇబ్బంది చెంది నేను దూరంగా ఉండాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. దానికి నేను తీసుకున్న నిర్ణయానికి మా సభ్యులు ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా నీ నిర్ణయం మీకు మంచిదని చెప్పేసి వాళ్ళందరూ చెప్పారు. కాబట్టి సగర్వంగా మేము ముందు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరపలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కట్కంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ ఆధ్వర్యంలో గురువారం భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ మండల అధ్యక్షులు దేవు వెంకన్నతో కలిసి కటకంశెట్టి ప్రభాకర్ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచి వచ్చే ఎన్నికల నేపథ్యంలో టీడీపీ పార్టీని ఆదరించాలని, రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే చంద్రబాబే రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలివెల త్రిమూర్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. సోదరి గారి నుంచి మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క మరి రెండు పార్టీల యొక్క సారథ్యంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ గ్యారంటీ అనే 6 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పడం జరిగింది సంవత్సరానికి. అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులందరికీ కూడా 20,000 సబ్సిడీ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఉచితంగా మహిళలందరికీ కూడా ఆర్టీసీ ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే చదువుకున్న ఇంట్లో పిల్లలు ఉన్నారో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి మాదిరిగా కాకుండా ఎంతమంది పిల్లలు చదువుకున్నా సరే 15,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. 3 చదువుకున్న 3 15 45,000 రూపాయలు ఇవ్వడం జరుగుద్ది. మన ఇంట్లో ఆడపిల్లుండి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు లోపు ఉంటే ప్రతి నెల కూడా అమ్మాయికి 1,500 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి అని పెడితే 2,000 ఇస్తే సైకో జగన్ దాన్ని రద్దు చేయడం జరిగింది. మళ్ళీ అదే పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు పెంచి మరి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రాగానే అమల్లోకి జరుపుతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి అందరూ కూడా ఈ భవిష్యత్ గ్యారంటీ నమోదు చేయించుకుని తెలుగుదేశం పార్టీకి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరుతా ఉన్నా. నియోజకవర్గ స్థాయి విషయం వచ్చేటప్పటికి ఈ భవిష్యత్ గ్యారంటీ 73,000 చిల్లర ఉంటే మరి కటకంశెట్టి బాబీ గారి ఆధ్వర్యంలో ఈ రోజుకి
13,500 భవిష్యత్ గ్యారంటీ చేయడం జరిగింది. మరి త్వరలోనే దీన్ని 20,000 వరకు తీసుకెళ్లే ఆలోచనతో శరవేగంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మా కష్ట రైతు పరిధిలో బాబీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రోజు వరకు కూడా 2,733 పూర్తి చేయడం జరిగింది. దీన్ని కూడా 4,000కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అందరూ మాకు సహకరించి రాబోయే కాలంలో యువతకి మరి బాబీ గారికి టికెట్ ఇచ్చినట్లయితే తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యర్థిగా పోటీ చేస్తారు కాబట్టి, జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తారు కాబట్టి ఈయన్ని జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ప్రతిభ చాటిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో కూడా మంచిగా రాణించి జిల్లాకు మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య కోరారు. కాకినాడ జిల్లాలో జరిగిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలలో బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ మరియు క్రికెట్ 5 క్రీడాంశాలలో మొదటి స్థానం కైవసం చేసుకున్న క్రీడాకారులు విశాఖలో జరిగే పోటీలలో పాల్గొనేందుకు కాకినాడ భానుగుడి సెంటర్ నుండి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య పాల్గొని క్రీడాకారులు బయలుదేరిన బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెసి ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ కాకినాడ జిల్లా నుండి 52 మంది పురుషులు, మరో 52 మంది మహిళా క్రీడాకారులు, 20 మంది కోచ్లు మరియు మేనేజర్లు, ఆడవారికి ఆయా సచివాలయ మహిళా పోలీసులను వారికి తోడుగా మేనేజర్లుగా ఏర్పాటు చేసి పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఐపీ జీవీవీవి ప్రసాద్, వి సతీష్ కుమార్, ఇన్ఛార్జ్ డిఎస్టీఓ పి అప్పల్ నాయుడు, కోచ్లు ఎన్ సురేష్, మహమ్మద్ అలీషా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.